హాయ్ పిల్లలు, ఈరోజు ఒక మంచి కథ నేర్చుకుందాం. కథ పేరు సోమరిపోతు గాడిద, అంటే లేజీ డాంకీ. అనగనగా ఒక ఉప్పు వ్యాపారి దగ్గర ఒక గాడిద ఉండేది. వ్యాపారి గాడిదను బరువులు మోయడానికి ఉపయోగించేవాడు. ఆ గాడిద చాలా బద్ధకంగా ఉండేది. బద్ధకం అంటే లేజీనెస్. వ్యాపారి చెప్పిన పని ఏదీ సరిగ్గా చేసేది కాదు. వ్యాపారి రోజు ఉప్పు మూటను గాడిదపై పెట్టి వేరే ఊరు సంతకు వెళ్ళి అక్కడ ఉప్పు అమ్మేవాడు. రోజులాగే వ్యాపారి ఆ రోజు కూడా ఉప్పు మూటను గాడిదపై పెట్టి సంతకు ప్రయాణమయ్యాడంటే స్టార్ట్ అయ్యాడనమాట. మార్గమధ్యంలో ఒక వంతెన దాటవలసి వచ్చింది. వంతెనంటే మీకు చెప్పాను కదా, బ్రిడ్జ్. అంతసేపు ఉప్పు మూట మోస్తున్న గాడిదకు అప్పుడు ఒక ఐడియా వచ్చింది. వెంటనే కాలు జారినట్లు నటించి వంతెన మీద నుంచి కాలువలో పడిపోయింది. నీటిలో పడ్డం వలన మూటలో ఉన్న ఉప్పంతా కరిగిపోయింది. సంచి తేలికైపోయింది. గాడిదకు సంతోషంగా అనిపించింది. వ్యాపారి మాత్రం ఉప్పు అంతా కరిగిపోయినందుకు చాలా బాధపడ్డాడు. తర్వాత చాలాసార్లు గాడిద అదే విధంగా నీటిలో తేలిక పడినట్లు పడిపోయేది. ఉప్పంతా కరిగిపోయేది. కొంతకాలానికి వ్యాపారికి గాడిదపై అనుమానం వచ్చింది. అనుమానం అంటే డౌట్. దీనికి ఎలా అయినా బుద్ధి చెప్పాలని ఒకరోజు సంచిలో ఉప్పుకు బదులు ఇసుక వేశాడు. విషయం తెలియక గాడిద రోజులాగే ఆ రోజు కూడా నీటిలో పడింది. ఉప్పు అయితే కరిగిపోయేది, కానీ ఇది ఇసుక కదా. నీరు మొత్తం పీల్చుకొని బాగా బరువెక్కింది. గాడిద వీపు మీద బరువు ఎక్కువైపోయింది. చేసేది లేక అలాగే భారంగా అడుగులు వేస్తూ యజమానింటికి నడిచింది. భారంగా అంటే బరువుగా. ఇంకెప్పుడూ నీటిలో పడడం అనే పని చేయకూడదు. బుద్ధి తెచ్చుకొని యజమానికి హెల్ప్ చేద్దాం అనుకుంది. ఈ కథలో నీతి ఏంటి? తెలివి ఏ ఒక్కడి సొంతం కాదు. అంటే మనమే తెలివైన వాళ్ళమి, పక్కన వాళ్ళకి తెలివితేటలు లేవు అని అనుకోకూడదు. ఎందుకంటే అందరూ తెలివైన వాళ్ళే.